ఇప్పుడు నాటుకున్నట్లయితే నాకు ఎప్పుడు వస్తుందండి కటింగ్? ఇది ఎప్పుడు నాటారండి? మొత్తం ఎన్ని ఉన్నాయి చెట్లు? 365 రోజులు ఇలాగే ఉంటుంది పచ్చదనం. ఈ మహాగని చెట్లను పెంచుదాం అనుకున్నట్లయితే చేవ బాగా ఎంత బాగా వస్తే అంత ధర వస్తుంది మనకి మార్కెట్లో. సార్ దీన్ని నరకాలంటే పర్మిషన్స్ కావాలా? స్కై ఫ్రూట్ అంటారు. ఇక్కడ మార్కెట్లో చాలా వాల్యూ. అది ఎంత వాల్యూ అంటే డయాబెటిక్ పేషెంట్కి కంపల్సరీ వాడుతున్నారు. సో మీరే కనుక ఫ్యూచర్ లో ఈ మహాగని చెట్లను పెంచుదాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ సాగును చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు A to Z నేర్పిస్తారు. లైక్ అసలు మహాగని చెట్ల వల్ల యూజ్ ఏంటి, వీటి మొక్కలను ఎక్కడ కొనాలి, ఈ రోజు నాటినట్లయితే మనకి ఎప్పుడు ఆదాయం వస్తుంది, ప్రైస్ ఎంత ఉంది, మార్కెట్ ఉందా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మనతో పాటు డాక్టర్ నెక్కంటి రామాంజనేయ స్వామి గారు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 120 రకాలైన మొక్కలు చెట్లు ఉన్నాయన్నమాట. దానిలో భాగంగానే మహాగని ఒకటి. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సార్ అసలు మహాగని వలన యూజ్ ఏంటి, ఈ చెట్టు వలన? సార్ అది టేక్ లాగా ఒక టింబర్ రకం. ఏం చేస్తారండి దాంతో? ఫర్నిచరా మంచి షైనింగ్ వస్తుంది. మన నల్లడి సేవతో దివాన్ కాటు రోజు ఎంత ఇలా బ్లాక్ షైనింగ్ వస్తుందో ఇందులో ఒక రకమైన రెడ్ షైనింగ్ వస్తుంది. అది వచ్చేసి మీకు అసలు చాలా లుక్గా ఉంటాయి ఫర్నిచర్స్. తర్వాత చాలా గట్టి. అంటే చెట్టు అది ఎంత గట్టి అంటే కలప చెట్టు బాగా ముదిరితే వాడతారని కింద. అంటే సముద్రంలో ఉప్పు నీళ్ళకి తట్టుకుంటానికి సాల్ట్ రెసిస్టెన్స్ ఫుడ్ అంటే దానికి వాడతారు. ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇప్పుడు నాటుకున్నట్లయితే నాకు ఎప్పుడు వస్తుందండి కటింగ్? 20 సంవత్సరాలు కావాలండి. 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలు కావాలి. దానికన్నా తక్కువ అంటే మీకు డబ్బులు తక్కువ వస్తాయి. ఓకే. అంటే క్వాలిటీ 15 సంవత్సరాలు అనుకోండి డబ్బులు తక్కువ వస్తాయి. 20 దాటింది అనుకో లోపల మనం ఏమంటాం చేవ బాగా ఎంత బాగా వస్తే అంత ధర వస్తుంది మనకి మార్కెట్లో. ఇది ఎప్పుడు నాటారండి? మొత్తం ఎన్ని ఉన్నాయి చెట్లు మహాగని? అంటే 13 సంవత్సరాల క్రితం అండి. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫార్మర్ని. ఇది యాక్చువల్లీ చిరాపంజి అక్కడి నుంచి తీసుకొచ్చి, అంటే అప్పుడు అక్కడ నాకు దొరికింది 80 వస్తాయి. సర్లే ఏదో కొత్త రకం మొక్క ఎద్దరే అని చెప్పి పట్టుకొచ్చాను. ఎన్ని వేసారండి? 80. అంటే 10 ఎకరాల్లో 80 వేసారు. 80 మొక్కలు వేసాను. సో చూస్తున్నట్లయితే ఒక రోలో వేసారు మొత్తం. ఒక రో పూర్తి ఇదే అండి. ఎదురు సగం రో వచ్చింది వాళ్ళ పక్క దాంట్లో. మొత్తం చూడండి ఇది 365 రోజులు ఇలాగే ఉంటుంది పచ్చదనం. తర్వాత చెట్ల కింద చల్లగా ఉంటుందండి. ప్రతి చెట్ల కింద కూడా ఎండప్పుడు మన చెట్టు కిందకి అయితే చల్లగా ఉంటుంది. కానీ ఇది ఎక్స్ట్రా చల్లగా ఉంటుంది ఈ చెట్టు కింద. అంటే రెయిన్ క్యాప్చర్ బాగాను. దోమల కంట్రోల్లో ఉంటుంది. దాని కాయ వస్తుందండి. స్కై ఫ్రూట్ అంటారు. ఇక్కడ మార్కెట్లో చాలా వాల్యూ. అది ఎంత వాల్యూ అంటే డయాబెటిక్ పేషెంట్కి కంపల్సరీ వాడుతున్నారు. ఇది సో మన దగ్గర నేచురల్గా దొరుకుతుంది. దాని సీడ్ కొన్ని వేలు పెట్టి తీసుకుంటున్నారండి. ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకునేది. సో మనకి ఏంటంటే ఇక్కడ సౌత్లో ఎవరు పండించలేరు కదా ఇప్పటి వరకు. ఇక్కడ తెలీదు. అవును సార్. ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు, తెప్పించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. సో ఇదేంటంటే నాటిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఒక 10x10, 9x9 అంటే మోనోక్రాప్ అయితే ఎటువంటి పంటలు లేకుండా ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం ఉంటే ఎకరంలో ఇదే నాటుకుందాం అనుకున్నట్లయితే 9x9 కానీ 10x10 కానీ కావాలి. 9x9 లేకపోతే 10x10 ఆ విధంగా నాటుకోవాలి. లేదు అంటే నేను చెప్పే మెథడ్ లో అయితే 7x7 నాటొచ్చండి. ఎలా ఉంటుందండి ఇప్పుడు స్పేస్ దానికి దీనికి? అంటే ఇది నాది చూడండి, కొబ్బరి తోట 30 అడుగుల డిస్టెన్స్ లో కొబ్బరి చెట్లు ఉన్నాయి. మధ్యలో ఒక రో తీసుకున్నాను ఇలాగా మహాగని. అంటే 15 అడుగులు డిస్టెన్స్. 15 అడుగుల డిస్టెన్స్ లో ఇక్కడ చెట్లకి మధ్యలో ఒక 5 అడుగులు 6 అడుగులు ఇలా ఉంది ఒక బార. ఇదేంటంటే ఇదే ఒక రకం కాకుండా ఇది మహాగని వేసామనుకోండి 7 ఫీట్ తర్వాత ఇక్కడ టీకు వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు. దీని తర్వాత మహాగని, దాని తర్వాత టీకు. అంటే పక్కన వేయడం కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదు. అంటే ప్రాబ్లం ఏం కాదండి. అదే వేరే జాతి వేసామంటే గ్రోత్ ఇంకా బాగుంటుంది. అంటే మహాగని పక్కన మహాగని వేస్తే మేబీ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కనీసం మినిమం డిస్టెన్స్ 9x9 లేకపోతే 10x10 చేయాలి. మంద ప్రాబ్లం లేదండి. ఏంటంటే ఒకటే లైన్ కదా ఉండేదే, సింగిల్ లైన్. సింగిల్ అయినప్పుడు మీకు ఇది దగ్గర వచ్చింది, పక్కన కాంపిటీషన్ లేదు. 15 ఫీట్ల తర్వాత కొబ్బరి చెట్టు ఉంది. ఈ కోకో చెట్టు అంటారా అది 7.5 ఫీట్ల తర్వాత ఉంది. దాని ఎఫెక్ట్ మనకి ఏం ప్రాబ్లం లేదు. ఈ సింగిల్ లైన్ కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే మోనోక్రాప్ వేసుకునే వాళ్ళు నేను అనేది మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు 9x9 10x10 వేసారు అనుకోండి, 10x10 అయితే మీకు 400 మొక్కలు కూర్చుంటాయి. అంటే ఎకరానికి 400. అదే మీరు 7x7 వేస్తే
ఇది ఒక 350, అది ఒక 350, 700 కూర్చుంటాయి. సో మనకి ఏంటంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మనం మహాగని నరికేసుకోవచ్చు. టేక్ ఇంకో 10 ఏళ్ళ తర్వాత టీక్ వస్తుంది 30 దాటిగా. టేక్ ఒకటే వేసి 30 సంవత్సరాలు కాయలేము కదా. సో దీంట్లో దాని అంతరపంట అనుకోండి, టేకే పెద్ద వృక్షం అండి అది. కానీ నేను చెప్పేది ఏంటంటే మహాగనిలో టేక్ అంతరపంట. అది దీన్ని నరికేసుకున్నాక తర్వాత దానికి 14 ఫీట్లు అవుతుందండి. టేక్ టు మహాగని 7 ఫీట్ అవుతుంది. కానీ మహాగని టు అవతల మహాగనికి 14 ఫీట్ అవుతుంది. ఇది టీక్ అనుకోండి, మహాగని దానికి అవతల టీక్ వెళ్ళడానికి కూడా 14 ఫీట్ అవుతుంది. సో మీకు ఏంటంటే సేమ్ జాతికి దూరం ఎక్కువ అవుతుంది, పక్క జాతికి దగ్గర అవుతుంది. ఎంత సార్ ఇప్పుడు ఇది హైట్? మీకు 70 అడుగులు పైన ఉంటుంది. అంటే నేను కొబ్బరి తోట కదా, మన కొబ్బరికాయలు కాయదేమని ఒక 2 సార్లు తలకాయ నరికిచ్చాను. లేదంటే ఈ పాటికి 100 రీచ్ అవును. 100. ఓకే. ఇప్పుడు ఏంటి సార్ దీన్ని నరకాలంటే పర్మిషన్స్ కావాలా? ప్రెజెంట్ అయితే ఉందండి. అంటే 20 ఇయర్స్ తర్వాత నరకాలంటే పర్మిషన్స్ కావాలంట. ఏంటి సార్ పర్మిషన్స్? ఏం లేదండి, వాళ్ళకి మనం ఏమంటాం, పాణి ఆర్టీసీ మన రికార్డు, దాంట్లో దీన్ని మెన్షన్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నామని మీరు నరికేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళు మీకు వచ్చి మన ల్యాండ్లో ఉందా లేదు చూసి ఐడెంటిఫై చేసి ఒక మీకు పౌరపత్రాన్ని ఇస్తారు. లేదనుకోండి మీరు నరికెళ్తున్నారో దొంగోడు నరికెళ్తున్నారో ఎలా తెలుస్తుంది? పర్మిషన్ అనేది కావాలి. పర్మిషన్ ఇస్తారు, వాళ్ళ కళ్ళ ముందే నరకాలా? అక్కర్లేదండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం పట్టుకెళ్తాం కదా. పట్టుకెళ్ళినప్పుడు ఎవరన్నా అడుగుతారు ఆఫ్ చేసి లోడ్ ఏంటని, ఇదిగో పర్మిషన్ తీసుకొని చూపించడం కావాలి కదా. ఎవరికి అమ్మాలండి? ఎవరు కొంటారు అసలు? టింబర్ వాళ్ళు కొంటారండి. టింబర్ వాళ్ళు ఫర్నిచర్స్ షామీలు ఉంటాయి కదా, అడితే అంటాం కదా, వాళ్ళకు ఉంటారండి. అసలు ఈ మొక్కలు అనేవి ఎక్కడ ఉంటాయి సార్? ఇది నేను తెచ్చినప్పుడు మీకు చిరాపుంజి తెచ్చింది. ఇప్పుడు వాళ్ళకి కావాలంటే మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అవునా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఒకే జాతి ఎవరండి, కొన్ని ఇస్తారు, కొన్ని టేక్ ఇస్తారు, కొన్ని కానుగ మొక్కలు ఇస్తారు, రకరకాలు ఇస్తారు. లేదు నాకు ఇది ఒకటే కావాలంటే మినిమం చార్జ్తో ఇస్తారు వాళ్ళు. జస్ట్ వాళ్ళు పెంచిన కాస్ట్ తీసుకుంటారు. లేదు అనుకుంటే ప్రైవేట్ నర్సరీలు ఉన్నాయి, వాళ్ళ ఇష్టం రేట్లు. ఎలా చూడాలి సార్ మంచిదా కాదా అని చెప్పి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చాలా బాగుంటున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను, నేను తీసుకోలేదు కానీ అబ్జర్వ్ చేశాను, కానీ చాలా బాగుంటున్నాయి. ఏంటి సార్ అన్ని ఒకేసారి నాటారా? ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. ఒకసారి నాటానండి. ఏంటి సార్ మరి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది? దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన రాలుతున్నాయండి, మొక్కలు మొలుతున్నాయి. ఇది మహాగనా? ఇది మహాగనండి. ఇది ఎలా సార్ విత్తనం పడి వచ్చిందంటారా? ఇది సీడ్. ఇది సీడా? ఇది సీడ్ అంటండి. ఇది సీడ్ అంట. సో ఈ సీడ్ అన్నది పడడం వలన ఇట్లా ఉంటుంది, కాయ మీద ఇట్లా ఉంటుంది. కాయ పడినప్పుడు చెదురుతుంది. అది అది మొలిసిన మొక్క. ఇది అలాగా మొక్క వచ్చింది. లేత గింజ ఉంటుంది చూడండి, గింజ లేతదైతే ఏమవుద్దంటే అది మీకు మొక్క గ్రోత్ ఉండదు. గింజ ముదిరింది అయితే మొక్క గ్రోత్ ఉంటుంది. ఈవెన్ ఫర్నిచర్స్ కూడా ఇది ఈ షైనింగ్ వస్తుంది. అలా వస్తుందా సార్? వుడ్ ఈ కలర్ వస్తుంది. సో ఇది ఏంటంటే దగ్గర ఉండడం వలన ఇలాగా నర్సరీలో ఏమవుతుందంటే అన్ని వేస్తారు కాబట్టి లేత సీడ్ కూడా మొలుస్తుంది. అది గ్రోత్ తక్కువ ఉంటుంది. అంటే ఇలాగా అదే మీకు లేత సీడ్ మొలిచి చనిపోతుంది, డెవలప్ అవట్లా, చలికి గాలికి తట్టుకుని. ఈ మొదటి సీడ్ ఒకటే మొక్క గ్రోత్ ముందుకు వస్తుంది. మనం న్యాచురల్గా బయలుదేరాక 4-5 ఆకులు వేసిన తర్వాత పీక్కుని మనం ప్యాకింగ్ చేసుకుంటే అది ఒరిజినల్ సీడ్ అండి. సో అప్పుడు మనకి అన్ని సైజు వస్తాయి. ఇది చూడండి, ఇది ఎట్లా ఉంది, ఇది పక్కన చూడండి, గ్రోత్ లేదు. సో అది చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది, ఇది చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంది. చెప్పండి ఎందుకు సార్? అది సీడ్ ఫాల్ట్ అండి. సార్ ఇప్పుడు ఎంత ఉంది సార్ ధర? ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 1300 ఉందండి ప్రెజెంట్. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1300. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉందండి, దీన్ని నేను 20 ఇయర్స్ తర్వాత కొట్టేశాను. 20 ఇయర్స్కి కాస్త పెద్దగా ఉంటుంది. ఎంత వస్తుందండి ఒక చెట్టు ద్వారా? మీకు 4 ఫీట్లు గర్తు దాటింది అనుకోండి, ఎన్ని ఫీట్లు ఉంటే అంత అన్ని ఫీట్లు లెక్క వచ్చేస్తుంది. అప్పుడు అవును, అన్ని ఫీట్ లెక్క. అంటే 4 ఫీట్లు చుట్టుకొలత వచ్చి 10 అడుగులు ఉంటే 10 CFT. 3 ఫీట్లు లా ఉండి 10 అడుగులు హైట్ ఉంది అనుకోండి, 700 CFT వస్తుంది. అదే 5 ఫీట్లు లా వచ్చి 10 అడుగులు హైట్ ఉంది అనుకోండి, 1200 CFT వస్తుంది. 4 అడుగులు మినిమం లా ఉంటే మనకి 50 అడుగులు ఉందనుకోండి, అప్పుడు 50 CFT వచ్చేది. కనీసం మీకు 30 CFT వస్తుంది కదా, 45-50 చెట్టుకు వస్తుంది కదా. అవునండి, ఒక చెట్టుకి 40-50 వేలు వస్తుంది. ఓకే, అంటే ఎకరానికి మీ ప్రకారంగా అంటే వాళ్ళు మోనోక్రాప్ కింద నాటుకుంటే ఎంత వరకు రావడానికి ఛాన్స్ ఉందండి? ఒక అందాజు నంబర్. ఎకరానికి వచ్చేసి మోనోక్రాప్ కింద వేసుకుంటే 400 చెట్లు కూర్చోండి. 400 చెట్లు, ఒక చెట్టు ద్వారా 50,000. చెట్టు ద్వారా 50,000 కదా, 25,000 పెట్టుకోండి. ఓకే, బాగా లాభం వద్దు మాకు.
ఇంక్లూడింగ్ నాతో కూడా మేము రైతులు ఎలాగంటే నెక్స్ట్ ఇయర్ ₹1,00,00,000 వస్తుందంటే ఈసారి కనీసం 90 లక్షలు అప్పు చేస్తుంటాం. ఎలాగ ముందు సంవత్సరం వచ్చేస్తుంది తీర్చేద్దరులే అని. ఏ కరంగాలో మార్కెట్ పడిపోయి రేట్ లేక ఏం లేక ఇది ఏమైనా 60 లక్షలు వచ్చింది అనుకోండి, ఇక్కడ 90 అప్పు చేస్తుంటాం కాబట్టి ఇంకా 30 అప్పుల పాలై ఉంటాం. అంచేత నేను ఎవరికి ఎక్కువ చెప్పను. మీరు 50 వద్దు సార్ 25 పెట్టుకోండి. 25,000 ఇంటూ 400 చెట్లు ₹1,00,00,000. నైస్. సో మనమే కనుక ఒక ఎకరంలో ఇంకా అంతకన్నా తీసిపోదు ఇంకా. అదే, సో మనమే కనుక ఎకరంలో మహాగని నాటుకున్నట్లయితే 20 ఇయర్స్ తర్వాత 1 కోటి వరకు ఆదాయం వస్తుందన్నమాట. మహాగనితో పాటు మనం వివిధ పంటలు నాటుకోవచ్చు. మీరు మధ్యలో స్టార్టింగ్ 4 ఇయర్స్ వరకు అరటి తీసుకోవచ్చు. అరటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4-5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు కోకో తీసుకోవచ్చు. మొత్తం కెనాపీ కవర్ అయిన తర్వాత కోకో ఎండింగ్ రాదు. మిరియాలు పెట్టుకోవచ్చు. కొన్ని క్లైమేట్లో మిరియాలు రాదనుకుంటే ఏదైనా చెట్టుకి దారాలు కట్టుకుని దొండపాతులు, కాకరపాతులు లాంటి రకరకాల పాతులు వేసుకుని పాతులు మనం కూరగాయలు పండించుకోవచ్చు. ఇంకా ఆఖరికి ఏది రావట్లేదంటే మీరు ఒక 100-200 నాటుకోళ్ళు, ఒక 50 గొర్రెలు వదిలేసనుకోండి, సంవత్సరంలో మీకు వరిసేలోనో లేకపోతే కొబ్బరి తోటలో వచ్చే ఆదాయం కానీ ఎక్కువ వస్తుంది. Boss Wala. Be the boss.